నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. ఆ సైనికుని మాటల కన్నా తనలో నాడు అవి రచించిన చిత్రాలే మరింత స్పష్టంగా కళ్ళ ముందు కట్టినట్లుగా జ్ఞాపకమున్నాయి. వరీనియస్ గ్లాబ్రూస్ నాయకత్వాన నడిచి వెళ్ళిన పటాలాలకు సంతోషం కానీ, సంతృప్తి కానీ కలిగేటట్లు దారిలో ఆహ్వాన పత్రాలు చదవలేదు. తాపం ఎన్నడూ లేనంత అధికమైంది. ఈ పట్టణవాసపు పటాలాలకు దూర ప్రయాణాలు అలవాటు లేదు. అందులోనూ కాలినడకను చేయవలసిన ఈ ప్రయాణం వారికెంతో కష్టంగా పరిణమించింది. ఈ శిరస్త్రాణం, ఖడ్గం, పెద్ద డాలు, పొడుగాటి ఈటె ప్రయాణ వేగానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. ఈ లోహపు వస్తువులు శరీరాన్ని రాపాడే చోట పుల్లుపడ్డాయి. మైదానంలో గర్వంగా కవాతు చేసిన మెత్తని బూట్లు ఈ రోడ్ల మీద, పొలాలలో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. మధ్యాహ్నం వేళ వర్షపు జల్లులు ముఖాన్ని మొత్తేవి, పూర్తిగా తడిపి పారేసేవి. ఉదయపు టెండల్లో వేగిపోయేవారు. దాంతో సాయంత్రానికి వాళ్ళ ముఖాలలో దైన్యం దేవులాడేది. విచారం విచ్చలవిడిగా విహరించేది. శక్తిలేని పటాలాలు అలా పోతూ తోటల్లో పనిచేసే 4 బానిసలను చంపారు. 3 పురుషులను, 1 స్త్రీని. మీరు వాళ్ళనెందుకు చంపవలసి వచ్చింది? గ్రాచ్యూస్ ప్రశ్నించాడు. ఆ ప్రాంతాల్లోని ప్రతి బానిస మన శత్రువని అనుకున్నాం మేం. మీ శత్రువులు ఎక్కడో కొండలలో దాక్కున్నారు. మీరు కవాతు చేసుకుంటూ పోతుంటే చూడ్డానికని రోడ్డు మీదకెందుకు వస్తారు? ఇదంతా ఆ 2వ పటాలం వాళ్ళు చేశారు. శ్రేణులు వదిలి వెళ్ళి ఆ ఆడదాన్ని పట్టుకున్నారు. మగవాళ్ళు ఆమెను కాపాడ్డానికి ప్రయత్నించారు. కోపం వచ్చి సైనికులు ఆ మగ బానిసల్ని ఈటెలతో పొడిచేశారు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగింది. నేనక్కడికెళ్ళేసరికి. మీ పటాలంలో వాళ్ళు కూడా శ్రేణి వదిలి వెళ్ళారంటావు? గ్రాచ్యూస్ అడిగాడు. అవునండి. సైన్యం అంతా, దగ్గరగా ఉన్నవాళ్ళమంతా చుట్టూ మూగాం. దాని ఒంటిమీద బట్ట ఊడదీసి ఒకడి తరువాత ఒకడు బలవంతంగా. ఆ వివరాల్లోకి పోనక్కర్లేదు. ఆటంకం చెప్పాడు గ్రాచ్యూస్. మీ అధికారులు కలగజేసుకోలేదా? సైనికుడు సమాధానం చెప్పకుండా నిలబడిపోయాడు. నువ్వు నిజం చెప్పాలి, తెలిసిందా? నిజం చెప్పడానికి భయపడొద్దని నే చెప్పలేదు. జోక్యం చేసుకోలేదు. ఆ ఆడదెలా చచ్చింది? వాళ్ళు చేసిన దాంతో ఆమె చచ్చిందండి, సైనికుడు మెల్లగా చెప్పాడు. రక్షణ శ్రేణిని నిర్మించడానికి మీ సేనాని ప్రయత్నించలేదా? పోనీ ప్రయత్నించాడో లేదో నీకు తెలుసా? వరీనియస్ గ్లాబ్రూస్ దుర్గం నిర్మించాలన్నా కొందరు దళాధిపతులు వ్యతిరేకించారని అంతా అనుకున్నారు. అంతా ఒప్పుకుంటే మాత్రం అయ్యేదా? మనలో ఇంజనీర్లు లేరు. ఇదంతా బుర్రా బుద్ధి లేకుండా చేసిందన్నారు. అయ్యా క్షమించండి. చెప్పు, పర్వాలేదు. వాళ్ళేమనుకున్నారో నిర్భయంగా చెప్పు. అయ్యా, ఇదేం ఆలోచించి చేసినది కాదన్నారండి. ఏదో కొద్దిమంది బానిసముండా కొడుకులకి భయపడ్డమేమిటి అన్నారా అధికారులు. అప్పుడే చీకటి పడుతోంది. రక్షణ శ్రేణి నిర్మించాలని అనుకున్న వరీనియస్ గ్లాబ్రూస్ చీకటి పడిపోయేదాకా ప్రయాణం ఎందుకు చేయించాడు అన్నారండి దళాధిపతులు. ఆ నడక ఎంతో ఇబ్బందైపోయింది. దుమ్ము ధూళి నిండిన రోడ్లు. గాలి వీచేసరికి ముక్కు నిండా, ముఖం నిండా అదే ధూళి. కుండపోతగా వర్షం పడేది. ఆఫీసర్లకేం? గుర్రాల మీద కూర్చున్నారు ఠీవిగా. వాళ్ళ సొమ్మేం పోయింది? ఎటొచ్చి నడుస్తున్న వాళ్ళకే ఈ బాధంతా అని కూడా అన్నారండి. బళ్ళల్లో సామాను ఎంత దూరం రాగలిగితే అంత దూరం ప్రయాణం చేయడమే మంచిదన్నారు. అప్పుడు మీరెక్కడున్నారు? కొండ దగ్గర. ఆ దృశ్యాలే గ్రాచ్యూస్కు మరింత బాగా జ్ఞాపకమున్నాయి. బురదతో నిండిన రోడ్డు పోనూ పోనూ ఒకే బండి పట్టేటంత సన్నమైపోయింది. హాయిని గొల్పే తోటలు, పసిరిక బయళ్ళు, ఆఖరుకు అగ్నిపర్వత శిలా ప్రాంతాలకు కొండలలోకి దారితీశాయి. 1 మైలు పొడుగునా బారులు తీరిన సైనికులు, సామాను బళ్ళు, చిరాకుతో అలసటకు దాసులైన సైనికులు. వాళ్లకు కొంత దూరంలో చిన్న కొండంత ఉన్న ఎత్తైన పెద్ద రాయి. ఆ రాతిని కొద్దిగా దిగువన ఒక బయలు. ఆ బయలులో ఒక ఏరు పారుతుందండి. అక్కడ వాళ్ళ రాత్రికి మకాం వేశారు. తన కింద ఉద్యోగుల మాటలకు లొంగాడు వరీనియస్ గ్లాబ్రూస్. రోమన్ ఆయుధాలు ధరించిన 3000 సైనికులు మనకుండగా
మన మీదక బానిసలు దాడి చేసే అవకాశం ఎక్కడుంది? ఆ అపాయమేమీ లేదే. అసలా తిరుగుబాటు లేవదీసిందే 200 మంది మల్లులు. అందులో చాలామంది చచ్చారు కూడా. అటువంటప్పుడు భయపడాల్సిందేమిటి? అన్నారు దళాధిపతులు. కొందరు ఆ గడ్డి మీద నడుం వాల్చినదే తడువు నిద్రపోయారు. 1, 2 పటాలాలు డేరా వెయ్యడమని, వీధులేర్పాటు చెయ్యడమని క్రమశిక్షణతో చేశారు. చాలా పటాలాలు వంటకని మంటలేశారు. బల్లల్లో వండిన వంట సిద్ధంగా ఉంది కాబట్టి వంటకు ప్రయత్నాలెందుకు అన్నారు మరికొందరు. సరిగ్గా మధ్యన వరీనియస్ గ్లాబ్రస్ డేరా వేయబడింది. అక్కడే పతాక చిహ్నాలు ప్రతిష్ఠింపబడ్డాయి. కేపువా ప్రజలు తమ సైన్యాలకు ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేసి ఇచ్చారు. రక్షణ దుర్గం కట్టవలసిన భారం తగ్గింది కదా అన్న సంతోషంతో ఆఫీసర్లతో కలిసి వరీనియస్ గ్లాబ్రస్ విందారగించాడు. కష్టంగా ఉన్న ఆ ప్రయాణంలో ఏమీ అపాయాలు మాత్రం కలగలేదు. చీకటి ఎలా పడిందో నాకు జ్ఞాపకముంది. నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తున్నాయి. వింటున్న వాళ్లతో చెప్పాడు సైనికుడు. మూర్ఖుని మాటలలో కూడా అనుమాత్రం అందం ఉంటుంది. చీకటి పడింది. వరీనియస్ గ్లాబ్రస్ తన సహచరులతో పాటు మధువును సేవిస్తూ, తేనె వేసిన తీపి పదార్థాలు తింటూ తన పెద్ద డేరాలో కూర్చున్నాడు. మంచి సంభాషణే జరిగి ఉండవచ్చు ఆ డేరాలో. ద్రాక్షాసార సేవించిన వాళ్ళ గొంతులు మల్లెపువ్వులు విడినట్లు విడి ఉండొచ్చు. డేరాల్లో కూచుని పాటలు కూడా పాడుకున్నారేమో. రెపరెపలాడుతూ ఆ పాటలు మకాం అంతటా విహరించాయేమో. ఈ పాటలు విని అలసట మకాం వదిలి పారిపోయింది. డేరాలు వేసుకొని సైనికులు గడ్డిలో వెల్లికిలా పడుకుని చుక్కలు చూస్తున్నారు. బానిసలెప్పుడూ తమ యజమాని మీద చెయ్యెత్తకూడదని, బానిసలకు పాఠం నేర్పడానికని వచ్చిన ఆ 3000 సైనికులకు నిద్ర పట్టింది. తీయని మృదువైన నిద్ర. గ్రాచ్యూస్ పృచ్ఛకుడైన సెనేటరు. అతని పని ప్రశ్నలు వేయడం, సమాధానాలు రాబట్టడం. సైనికుడు జవాబు ఇచ్చేలోపున ఆ హాలులో నిశ్శబ్దం తిరుగుతోంది. ఈగవాలిన చప్పుడు కూడా వాళ్లకు వినిపించే ఉండును. నువ్వు నిద్రపోయావా? గ్రాచ్యూస్ అడిగాడు. నేను నిద్రపోయానండి. చూసినదంతా చెప్పడానికి ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వచ్చిన ఆ సైనికుడు చెప్పాడు. నీకు మెలకువేలా వచ్చింది? ఇక్కడే ఆ సైనికుడు మాటల కోసం తడుముకున్నాడు. అతని ముఖం పాలిపోయింది. అతను స్పృహ తప్పి పడిపోతాడేమో నన్న భయం కలిగింది గ్రాచ్యూస్కు. నేను నిద్రపోయాను. ఎవరో అరవడం వల్ల నిద్రలేచాను. ఎవరో ఒక్కరే అరిచి ఉంటారని నేననుకున్నాను. కానీ తీరా లేచి చూస్తే ఒక్కడు కాక ఎంతోమంది అరుస్తున్నట్లు తెలుసుకున్నాను. ఆ ప్రదేశమంతా కేకలతో, పెడబొబ్బలతో నిండింది. నేను మేల్కొని పక్కకు తిరిగాను. నా పక్కన కేలియస్ పడుకున్నాడు. అతను అనాథుడు. ఇంటి పేరేం లేదతనికి. నా బాల్య స్నేహితుడు. నాకు కుడి చెయ్యి లాంటి వాడు. నేను పక్కకు ఒత్తిగిలేసరికి నా చెయ్యి తడిగా, వెచ్చగా, మెత్తగా ఉన్న దేనిమీదో పడింది. తీరా ఏమిటిరా అని చూసేసరికి నా స్నేహితుడి పీక తెగిపోయి ఉంది. పూర్తిగా తెగిపోయింది. ఆ కేకలలాగే ఉన్నాయి. నేను రక్తపు మడుగులో కూచుని ఉన్నాను. ఆ రక్తం నాదో మరొకళ్ళదో నాకు తెలియనే లేదు. వెన్నెలలో నా చుట్టూ శవాలు కనిపించాయి. ఎక్కడ నిద్రపోయారో అక్కడే చచ్చిపడి ఉన్నారు. కిందికి పైకి ఆడుతున్న కత్తులు వెన్నెట్లో తలతలా మెరిశాయి. ఎక్కడ పడితే అక్కడ తయారీ బానిసలు. ఆ విధంగా వాళ్ళు మమ్మల్ని చంపారు. సగం మందిని నిద్రపోతుండగానే చంపేశారు. లేచి నిలబడిన వాడినల్లా చంపేశారు. ఇక్కడ అక్కడ కొద్దిమంది సైనికులు గుంపులు గూడేవారు. కానీ వాళ్ళెంతోసేపు దెబ్బలాడలేకపోయారు. ఇంత భయంకరమైనది నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళు చంపడం మానలేదు. నాకు మతిపోతోంది. నేను కేకలెయ్యడం మొదలెట్టాను. బయటకు నేనొచ్చేసరికి చుట్టూ ఈటెలు కాపలా కాస్తున్నాయి. అవి మకాం చుట్టూ ఉన్నాయి. ఆ బల్లేలు పుచ్చుకుని నిలబడ్డ వాళ్ళల్లో చాలామంది స్త్రీలే. నేనెప్పుడూ అటువంటి స్త్రీలను చూడలేదు. ఆడవాళ్ళలా కనబడలేదు వాళ్ళు. గాలికి వాళ్ళ పొడుగాటి విరబోసుకున్న జుట్టు ఎగురుతోంది. నోళ్లు తెరిచి అరుస్తూ నిలబడ్డారు. మొత్తం రణగొణ ధ్వనిని వాళ్ళ కేకలు మరింత గొడవగా తయారు చేస్తున్నాయి.
వీళ్ళేం చేస్తారులే అనుకున్న ఒక సైనికుడు వాళ్ళను తోసుకుపోవడానికి ప్రయత్నించాడు. వాళ్ళతన్ని నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపేశారు. ఎవడూ తప్పించుకుని పారిపోలేకపోయాడు. దెబ్బలు తిన్న సైనికులు పాకుతూ డేకుతూ వస్తే వాళ్ళను కూడా పొడిచి చంపారు ఆ స్త్రీలు. నేను అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాను. నా భుజంలో ఒక బల్లెం దూసుకుపోయింది. అదెలాగో ఊడబెరుక్కుని ఈ రాక్షసుల బారి నుండి తప్పించుకుందుకు తిరిగి మకాంలోకి పరిగెత్తుకు వెళ్ళాను. రక్తం కాలువలు కడుతుంటే అక్కడ పడిపోయా. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. ఎంతో సేపు అనుకోను. లేచి పోరాడి చేద్దామనుకున్నాను. కానీ ఆగాను. కేకలు, హాహాకారాలు కొంచెం తగ్గి ఎవరో నన్ను పట్టుకుని నిలబెట్టారు. ఒక కత్తి నా కుత్తుక దాకా వచ్చింది. నా పనైపోయిందనుకున్నాను. నేను కూడా చస్తాననుకున్నా. కానీ ఎవరో అరిచారు, ఆగండి అని. అప్పుడు ఆ కత్తి ఆగింది. నా గొంతుకు సరిగ్గా అంగుళం దూరంలో ఆ కత్తి ఆగిందంటే నమ్మండి. ఒక బానిస అక్కడకు వచ్చాడు. అతని చేతిలో థ్రేషియన్ కత్తి ఉంది. అతనే ఆగండి అని అరిచాడు. ఎర్రని జుట్టుగల బానిసొకడు వచ్చాడు. ఏదో మాట్లాడుతున్నారు. మిగిలిన వాడిని నేనొక్కడినే కనుక వాళ్ళు నన్ను చంపలేదు. తక్కిన మన సైనికులందరూ చచ్చిపోయారు. ఎక్కడ పడుకున్నా వాళ్ళక్కడే చచ్చిపోయారు. వరీనియస్ గ్లాబ్రూస్ తాలూకు పెద్ద డేరాలోకి నన్ను తీసుకెళ్లారు. అతను చచ్చిపోయాడు. అతని శవం మంచం మీద పడి ఉంది. కొందరు దళాధిపతులున్నారక్కడ. వాళ్ళు సంహరింపబడ్డారు. నా గాయానికి కట్టుకట్టి కొందరు బానిసలను నాకు కాపలాగా ఉంచారు. అప్పటికి తెల్లారుతోంది. పటాలాలన్నీ చచ్చిపోయాయి. ఉన్నదున్నట్లు ఆవేశం లేకుండా చెప్పుకుపోయాడు. ఇది చెబుతున్నంతసేపు అతని కంటిరెప్పలు త్వరగా మూసుకొనేవి. శిలాప్రతిమలా కూర్చున్న సెనెట్ సభ్యుల ముఖాలకేసి అతనెప్పుడూ చూడలేదు. వాళ్ళంతా చచ్చిపోయారని నీకెలా తెలుసు? గ్రాచ్యూస్ అడిగాడు. తెల్లారేదాకా నన్ను డేరాలో అట్టే పెట్టారు. డేరా తెరలు పైకి చుట్టి పెట్టేశారు. రాత్రి జరిగిందంతా నాకు స్పష్టంగా కనిపించింది. అరుపులు, కేకలు, హాహాకారాలు, పెడబొబ్బలు ఏమీ వినబడడం లేదప్పుడు. కానీ నా చెవుల్లో మాత్రం అవి ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. ఎంతోమంది చచ్చి చాపచుట్టల్లా పడి ఉన్నారు. గాలిలో రక్తం వాసన వ్యాపించింది. రాత్రి మైదానం చుట్టూ కాపలా కాసిన ఆడవాళ్లు కనిపించలేదు. ఆ వాసనను తోసుకుని మాంసం వండుతున్న వాసన వచ్చింది. పొద్దున్నే భోజనానికని ఆ స్త్రీలే మాంసం ఉడకబెడుతున్నారేమో. అటువంటప్పుడు ఎవరైనా ఎలా తినగలరా అనిపించింది. వెగటు పుట్టి వాంతి చేసుకున్నాను. వాంతులు కట్టే వరకు నన్ను పైన కూర్చోబెట్టారు. ఎండ వస్తోంది. మకాంలో తిరుగుతున్న బానిసలను చూశాను. చచ్చిన వాళ్ళ కవచాలు, ఆయుధాలు అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. మన డేరా గుడ్డలు నేలమీద పరిచి ఆయుధాలు, శిరస్త్రాణాలు అన్నీ గుట్టలుగా వేశారు. పక్కగా పారుతున్న ఏటిలో కత్తులు, ఈటెలు, కవచాలు అన్నీ కడిగి తీసుకున్నారు. రక్తంతో నిండిన వీటన్నిటినీ కడగడంతో ఆ ఏటి నీటిలోని నీళ్ళన్నీ తుప్పు రంగులా తయారయ్యాయి. మేం పట్టుకెళ్లిన కొవ్వు డబ్బాలు తీసి ఆయుధాలన్నిటికీ ఆ కొవ్వు, చమురు పట్టించారు. డేరాకు దగ్గరగా పరిచిన గుడ్డ మీద కత్తులన్నీ మీటలేశారు. 1000 పైగా ఉన్నాయవి. బానిసలెంతమంది ఉన్నారు? గ్రాచ్యూస్ ప్రశ్నించాడు. 700-800. ఓ 1000 మంది ఉన్నారు. నాకు సరిగ్గా తెలియదు. 10 మంది ఒక బృందంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఒళ్ళు వంచి పనిచేస్తున్నారు. దోచుకున్న ఆయుధాలు వగైరా మేం తీసుకువెళ్ళిన బళ్ళల్లోకెక్కించి ఎక్కడికో తోలుకుపోయారా బానిసల్లో కొందరు. ఉడకబెట్టిన మాంసం బుట్టల నిండా పెట్టి ఆడాళ్ళు పట్టుకొచ్చారు. ఒక్కొక్క బృందం ఒక్కొక్క మాటు తినేది. మన రొట్టెలు కూడా తినేశారు. చచ్చిపోయిన వాళ్ళనేం చేశారు వాళ్ళు? ఏమీ చెయ్యలేదు. అక్కడున్న వాళ్ళని అక్కడే వదిలేశారు. వస్తువులన్నీ దోచుకున్నాక అక్కడ శవాలున్నట్లే వాళ్ళనుకోలేదనిపించింది నా మటుకు. రక్తం నేల మీద డాగులు కట్టింది. చూడ్డానికి నాకు చాలా అసహ్యమేసింది. ఒకచోట 6 చేరి నిలబడి జరుగుతున్నదంతా చూస్తున్నారు. అందులో ఒక ఆఫ్రికన్ కూడా ఉన్నాడు. వాళ్ళు మల్లులు. నీకెలా తెలుసు? డేరాలోకి వచ్చినప్పుడు వాళ్ళు మల్లులని నాకు తెలిసింది. జుట్టు అంటకత్తెర వేసి ఉంది వాళ్ళకి.
ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ గాయాల మచ్చలున్నాయి. దాన్ని బట్టి నేననుకున్నాను, అదీగాక మల్లులెక్కడున్నా తెలిసిపోతారు. ఒకడికో చెవి లేదు, ఒకడికి ఎర్రని జుట్టుంది. వాళ్ళ నాయకుడొక థ్రేషియన్. కళ్ళు మిటకరించకుండా, కదపకుండా చూస్తాడతను. అతని ముక్కు పగిలింది. శ్రీ ఛానల్ స్పాటకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.